ఎవరు బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. తుపాకీ పట్టి అమాయకులను చంపుతుంటే చూస్తూ ఊరుకోవాలన్న ఇది ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సో ఆ నిర్ణయం పట్ల బండి సంజయ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ దీన్ని ఎక్కడ కూడా మేము చర్చలకు సిద్ధంగా లేము, ఖచ్చితంగా కాల్చి చంపేస్తాం ప్రజా జీవితంలోకి రాకపోతే, ప్రజాక్షేత్రంలోకి మావోయిస్టులు రాకపోతే. ఇది బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ ఎవరు మావోయిస్టుల పట్ల. దానికని చెప్పేసి బండి గారితో పాటు బీజేపీ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. తుపాకీ పట్టి అమాయకులను చంపుతుంటే చూస్తూ ఊరుకోవాలా. ఇప్పుడు వాళ్ళు తుపాకీ పట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే మనకు వివరాలు అనేది తెలుస్తాయి. తుపాకీ పట్టాల్సినటువంటి అవసరం వాళ్ళ కుటుంబం కోసమా, వాళ్ళ కుటుంబం కోసం ఏమైనా తుపాకీ పట్టినలా నక్సలైట్లు అంటే దేశంలో జరుగుతున్నటువంటి దేశంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానం గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులు, పోడు భూములకు సంబంధించినటువంటి రైతుల యొక్క హక్కులు. సో ఆ హక్కులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భంగం కలిగించడమే కాక ప్రకృతిని వినాశనం చేసేటువంటి దిశగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక పక్కన ప్రజలకు కోరుకున్నటువంటి విధంగా పరిపాలన అందట్లేదు అన్నటువంటి విధంగా తుపాకీ పట్టి ఆ రోజు అడవిలోకి వెళ్ళింది. ఇది 100% ఇది వీళ్ళు ఇలా అన్నలు అడవిలో తిరుగుతున్నటువంటి అన్నలు వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ కూడా పోయినటువంటి పరిస్థితులు కనబడట్లేదు కదా. బ్యాలెట్ బుల్లెట్ ఒకే ఊరలో ఉండలేవు. బండి సంజయ్ ఏది బ్యాలెట్ అండ్ బుల్లెట్ ఒకే ఊరలో ఉండలేవు. నక్సలైట్ల ఏరివేత కొనసాగిస్తాం. నక్సల్స్ ముక్తు భారత్ మా ధ్యేయం. మావోయిస్టులతో చర్చలు జరపాలని రేవంత్ కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని వెల్లడి. సో మొత్తానికి నక్సలైట్లను ఏరివేత మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తాం. అలాగే మావోయిస్టులతో చర్చలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము జరిపేటువంటి అవకాశమే లేదనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం అయితే బండి సంజయ్ గారు చేసిండ్రు. బాక్సైట్ తవ్వకాల కోసమే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను చంపుతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, దేశంలో గనుల తవ్వకాలు 1947 నుంచి జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో గనుల తవ్వకాలు జరిగాయి కదా అని గుర్తు చేశారు. పేదరికం ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుందని, ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మావోయిస్టులతో గతంలో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రశ్నించారు. శనివారం కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్సల్స్ నరమేధం మేధోమదనం చర్చలో బండి సంజయ్ మాట్లాడారు. మావోయిస్టుల సమస్య సామాజిక కోణంగా చూడాలని పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. మావోయిస్టుల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను ఆపే ప్రసక్తే లేదు. ఆపరేషన్ కగార్ను ఆపే ప్రసక్తే లేదని, మావోయిస్టులను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి నక్సల్స్ ముక్తు భారత్గా మార్చి తీరుతామని అన్నారు. రాజకీయాల్లోకి రాకుండా ఏబీవీపీలో ఫుల్ టైమర్గా ఉంటూ సేవలందించాలని గతంలో భావించారని, విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న తనపై అనేక కేసులు ఉండడంతోనే రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. యూపీఏ హయాంలో 200 జిల్లాలకు విస్తరించిన నక్సలిజం మోదీ హయాంలో 12 జిల్లాలకే పరిమితమైంది తెలిపారు. పేద ప్రజల కోసం పోరాడుతున్నామని తుపాకీ పట్టిన మావోయిస్టులు ఆ పేదలకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందకుండా చేశారని విమర్శించారు. 15 ఆగస్టు నాడు జాతీయ పతాకాన్ని కూడా ఎగరనీయని వారు ఎలా దేశభక్తులు అవుతారని ప్రశ్నించారు. మేం బ్యాలెట్తోనే సమాధానం చెప్పాలనుకుంటున్నాం, వాళ్ళు మాత్రం బుల్లెట్తో జవాబు ఇస్తామంటున్నారు. ప్రజాస్వామ్యం అనే ఉరలో బ్యాలెట్, బుల్లెట్ అనే 2 కత్తులు ఉండలేవు. తుపాకీ వీడితేనే చర్చలైనా పరిష్కారాలైనా చూపేది. ప్రజాస్వామ్యంలోకి తుపాకీ ఒక్కరే పట్టాలి, అది పోలీసోడే కావాలి. ఆ పోలీసోడు పట్టిన తుపాకీ ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు తుపాకీ పట్టి మనుషులను చంపుతామంటే చూస్తూ ఊరుకునేదే ప్రసక్తే లేదని ఏరి పారేసి తీరుతాం. మోదీ, అమిత్ షా నాయకత్వంలో వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని వ్యాఖ్యానించారు. సో కొంత ఘాటుగానే నక్సలైట్లకు కొంత బండి సంజయ్ తనదైనటువంటి శైలిలో వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, బిడ్డ ఏరి పారేస్తాం, మీరు ప్రజాక్షేత్రంలోకి రాకపోతే మార్చి చివరికల్లా మావోయిస్టులు లేనటువంటి రాష్ట్రాన్ని, ఖచ్చితంగా మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని తయారు చేస్తాం. గతంలో 200 జిల్లాల్లో ఈ మావోయిస్టులు విస్తరిస్తే ఇప్పుడు కేవలం 12 జిల్లాలకు మాత్రమే ఇప్పుడు పరిమితం అయిపోయింది. ఇది మోదీ ఘనత అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళకి రేవంత్ రెడ్డి, కేసీఆర్ వంతపాఠం ఇది సరైనటువంటి విధానం అయితే కాదు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒకే బొరలో
బ్యాలెట్ అండ్ బుల్లెట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు మేము తుపాకులు పడతామంటే చూస్తూ ఊరుకునేందుకు మేము సిద్ధంగా లేవు అన్నటువంటిది మావోయిస్టులకే మరి బండి ఒక వార్నింగ్ ఇచ్చిందనేది మనకు దీని ద్వారా తెలుస్తా ఉన్నది.